వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఒక అద్భుతం. ప్రజలు ప్రతి మూల నుండి అక్కడికి చేరుకుంటారు. కుటుంబాలు, కొత్త జంటలు, సందర్శకులతో నిండిన ఆ ప్రదేశంలో ప్రతి ఒక్కరూ వారి కెమెరాలతో తమ చిరునవ్వులను అబ్బా అనిపించే ప్రకృతి రమణీయతను బంధిస్తారు. కొండ కోనలు, పచ్చిక బయళ్ళు, అందమైన సరస్సులు, ఎత్తైన పర్వతాలు, మార్చిలో కురిసే మంచు, గుర్రపు స్వారీ, జిప్ లైన్లు, రకరకాల స్నాక్స్. ఆహా, ప్రకృతి అందానికి పెట్టింది పేరు ఈ పెహల్గాం. అందుకే దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. అటువంటి ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఏప్రిల్ 22, 2025 జరిగిన ఉగ్రవాద దాడిని మన విశ్వభారతి చిన్నారులు కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. నువ్వు నా కోసం ఇప్పటిదాకా చాలా కష్టపడ్డావు. నా మొదటి నెల జీతం వచ్చింది. నీకోసం నా మొదటి నెల జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్ బుక్ చేశాను. ఎక్కడికి నాన్న? భూతల స్వర్గం అమ్మా, కాశ్మీర్. ఎంత పెద్దవాడు అయిపోయావు, నా దిష్టే తగిలేలా ఉంది. ఎంత పొందిన అందనేది ఉందా, వెయ్యి జన్మల గాయమిచ్చిన చాలనిపిస్తుందా. నమ్మలేని బ్రహ్మ చేసేది మట్టి బొమ్మ, మనిషిగా మలిచేది కనిపించు తల్లి మహిమ, మనసున నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ, దేవుడు సైతము కోరిన దీవెన అమ్మా. పాట పేరు సాగే, నా పాట పేరు ఆగే, ప్రతి చోటు పేరు అమ్మా. ఎదలో నాదాల పేరు కదిలే పాదాల పేరు, ఎదిగిన చిన్నేళ్ళ పేరు అమ్మా. అన్నమయ్యగి అది ఒక్కటి కమ్మని పేరు అమ్మా. ఆడే ఈ పాట పేరు సాగే, నా పాట పేరు సాగే, ప్రతి చోటు పేరు అమ్మా. నానా సమ్మర్ హాలిడేస్ కదా, ఎక్కడికైనా వెళ్దాం. ఏమో నీ కొడుకు చూడు ఎక్కడికన్నా తీసుకువెళ్ళమంటున్నాడు. అవునండి, మన పక్కింటి సునీత గారు కూడా కాశ్మీర్ వెళ్ళారంట. అక్కడ ప్రకృతి చాలా అందంగా ఉందని చెప్పారు. ఖచ్చితంగా మనం లైఫ్లో అక్కడికి వెళ్ళాలండి. నాన్న, అసలు అమ్మే నన్ను అడగమనింది. ఓహో, ఇది మీ తల్లి కొడుకుల ప్రీ ప్లాన్ ట్రిప్పా? సరే అయితే ఇంకేం చేస్తాను, టికెట్లు బుక్ చేస్తానులే. La
హరివిల్లుల బంతెనవుదా ఆనందం అంటే అర్థం మానమంతా ప్రతి పూట మాటై సాగే హుషారు సరిగమలో ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చల్లకి నవ్వులకే తెలుసా సార్ అవును డిసప్పాయింట్ అవ్వకు డార్లింగ్ నీకోసం ఇంకో ట్రిప్ ప్లాన్ చేశాను ఎక్కడికి నేను నీకు మినీ స్విట్జర్లాండ్ చూపిస్తా వావ్ క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ భ్రమే నిన్ను చేయడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే అందాలా నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వెంపల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా మౌనంగా మనసే మీటే మధురాల వీణము నువ్వే ప్రతి ఋతువుల పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే బ్రతుకంతా చీకటి కిందే అమవాసై నేనే ఉంటే కలిశావే కలిగించా నీ వెనకే నడిచేనే నీ వెన్నెల నడిగేనే నీ వన్నెల నడిగేనే అందాలా నీ కంటి కాటుకతో పైవాడ రాసే నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వెంపల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా हिंदू या मुस्लिम చెప్పు హిందూ యా ముస్లిం భయ్యా ప్రాంక్ చేస్తున్నారా చెప్పు హిందూ యా ముస్లిం హిందూ పాపా అమ్మతో కలిసి తమ్ముడిని తీసుకొని మీరందరూ ఇటువైపు పరిగెత్తండి నేను మీ దగ్గరికి ఎవరిని రాకుండా చూస్తాను లేదండి నేను కూడా మీతోనే ఉంటాను రాదా పరిస్థితి అర్థం చేసుకో ఇక్కడ చాలా ప్రమాదం ఉంది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో అందరూ కూర్చోండి ఒకళ్ళ ముందు కూర్చోండి ఏమండి ఏమండి ఇక్కడే కూర్చోండి హిందూ యా ముస్లిం హిందూ యా ముస్లిం హిందూ
భర్తను ఎందుకు ఇంత దారుణంగా చంపారు? కాశ్మీర్ చూడాలన్నది మా కళ, కానీ ఇక్కడే నా భర్తని పట్టణ పెట్టుకున్నారు. అయ్యయ్యో, అయ్యో, నా భర్తను చంపేశారు. నన్ను చంపేండ్రా. నేనేం చేయం, వెళ్ళి మీ నరేంద్ర మోడీ చెప్పుకో. అమ్మా, టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందమ్మా, త్వరగాని బిడ్డను చెరుపు. అల్లాహు అక్బర్ అమ్మమ్మా. హిందూ యా ముస్లిం? ముస్లిం. ముస్లిం అయితే కల్మా చదువు. అయితే శుంఠి చేశారో లేదో చెక్ చేయండి. అయ్యా, అయ్యా, నా బిడ్డను వదిలేయండి అయ్యా. అయ్యా, అయ్యా, నా బిడ్డను చంపొద్దయ్యా. నా బిడ్డను ఏం చేయొద్దయ్యా. అయ్యా, అయ్యా, అయ్యా. అమ్మా, ఎవర్రా మీరంతా? నా బిడ్డను ఇట్ట చేశారు. ఎవర్రా? అమ్మా, అమ్మా, నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారమ్మా. అమ్మా, అమ్మా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నిప్పుటి స్నానం నీకు చేస్తా. నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you ఇటు రండి, ఇక్కడికి రండి. నేనున్నాను, రండి, ఇటు రండి. ఏమీ కాదు బాబు, నేను నిన్ను సురక్షితంగా మిలిటరీ వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తాను. అంకుల్, నా డాడీ నా మమ్మీ మమ్మీ కావాలి, మా డాడీ కావాలి. ఏమీ కాదు బాబు, ఏమీ కాదు పాప, ఏడవద్దు. అమ్మా నాన్న అక్కడ జాగ్రత్తగానే ఉన్నారు. పరమేశ్వర చూడరా, ఎటు చూడరా, రెండు
బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా మగాళ్ళైతే మా ఆర్మీ వాళ్ళతో ఫైట్కి రండ్రా. ఆయుధం లేని వారిపై భార్యల కళ్ళ ముందే భర్తను చంపేశారు. కాళ్ళ పారాణి ఆరక ముందే కొత్త పెళ్లి కూతురు సింధూరాన్ని చెరిపేశారు. భర్తను చంపిన తర్వాత నన్ను చంపేయండి అని ప్రాధాయపడింది ఆ తల్లి. వెళ్ళి మోదీకి చెప్పుకో అన్న వాళ్ళని తగలబెట్టేయాలి. 22 ఏప్రిల్ 2025 జరిగిన ఉగ్రవాదుల దాడిలో కొందరు తండ్రిని కోల్పోయారు, కొందరు అన్నను కోల్పోయారు, కొందరు జీవిత భాగస్వామిని కోల్పోయారు. వాళ్ళల్లో కొందరు బంగ్లా మాట్లాడుతున్నారు, కొందరు ఒడియా, కొందరు కన్నడ, కొందరు మరాఠా, కొందరు గుజరాత్ మరియు కొందరు బీహారీ. మన మోదీ గారు ఈ సంఘటన జరిగిన వెంటనే తమ విదేశీ యాత్రను రద్దు చేసుకుని తిరిగి ప్రయాణం చేసి భారత్కు రాబోతున్నారు. मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी विश्व विश्व नायका राज्य राज्य पालना केल पेल ओट्ला अग्नि पर्वताल कलिका शक्ति शक्ति संचिका युक्ति युक्ति पाचिका सहस्र सूर्य सागरानुगतैल कदलिका वीर सूर क्रूर कुमार निरंकुशंग कुतुंड दानवेश्वरा रक्तधारा चोर घोर अघोर कर्क संगरे कुतुंड काल किंकरा ఇది దుర్ఘటన. ఒక వ్యక్తిని తన కుటుంబం ముందు మరియు తన పిల్లల ముందు చంపడం చాలా క్రూరమైన పని. నేను మీ అందరి ముందు చెప్తున్నాను, ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఆ ఉగ్రవాదులకు వారికి సహాయం చేసిన వారికి వారి ఊహకు మించి పెద్ద శిక్ష దొరుకుతుంది. శిక్ష ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ ఉగ్రవాదులు మన చెల్లెల సింధూరాన్ని చెరిపేశారు. అటువంటి వారికా మనం సింధు జలాలను ఇచ్చేది. కనుక నేడే ఇండస్ రివర్ ట్రీటీని రద్దు చేస్తున్నాను. మన భారత ప్రభుత్వం 3 సేనలను స్వేచ్ఛగా వదిలేసింది. వారి సహాయంతో వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ లేకుండా చేస్తాను. ఏ మేరా వాదా హై. అన్నం తినరా. నా చేత్తో అన్నం తినిపించి ఎన్ని రోజులైంది. అమ్మా ఎంత తినిపిస్తావమ్మా, చాలు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అన్నయ్య, ఈసారి 2 రాఖీలు కట్టించుకో. పోయినసారి కూడా నా చేత్తో రాఖీ కట్టించుకోలేదు, గిఫ్ట్ ఇవ్వలేదు. అందుకని ఈసారి 2 రాఖీలు కట్టించుకొని 2 గిఫ్ట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అలాగే తల్లి, ఇదిగో నీ 2 గిఫ్ట్స్.
దీర్ఘాయుష్మాన్ భవ, అష్టైశ్వర్య ఆరోగ్య ప్రాప్తిరస్తు. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తారమ్మా. ఏమండి, పాప ఏడుస్తుంది చూడండి. నేను ఇక్కడ కిచెన్లో బిజీగా ఉన్నాను. ఏంటో ఈ స్పెషల్, మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నావు? ఉన్నాడు కదా. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. కర్నల్, మీ సెలవులు రద్దు కాబడ్డాయి. మీరు త్వరితగతిన రిపోర్ట్ చేయాలి. జై హింద్. ఎస్ సార్. జై హింద్. లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషి 1981లో గుజరాత్లో జన్మించిన ఆడ శివంగి. తండ్రి పాప ఇద్దరూ సైన్యంలోనే పనిచేశారు. భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారి కర్నల్ సోఫియా ఖురేషి చాలా కాలంగా ధైర్యానికి పురోగతికి చిహ్నంగా నిలిచారు. శివంగిల శత్రు దేశాలపైకి ఉబికి గెలుపుని భారత్కు అందించిన రికార్డ్ ఆమెది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్లు నడపడంలో ఆమె ఎక్స్పర్ట్. 2500 గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం ఉంది. ఎత్తైన పర్వతాలు అలాగే సముద్ర తీరాలు లాంటి భిన్న వాతావరణంలో కూడా సమర్థవంతంగా హెలికాప్టర్ నడిపిన రికార్డ్ ఆమెది. భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. పెళ 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 పెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు.
2025లో అమాయకులైన 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. అంతకు ఆగకుండా 7 మే 2025 రాత్రి 1:05 నుండి 2:30 వరకు ఆ పాకిస్తాన్ వాళ్ళు మన ప్రాంతాలైన అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, నాల్, జలంధర్, లుధియానా, ఆజంపూర్, బటేంఠా, చండీగఢ్, ఫలోది, కపూర్తలా, ఉత్తర్రై మరియు భుజ్లపై తమ డ్రోన్లు మరియు మిసైల్స్తో దాడికి దిగారు. అందులో 3 ఆడవాళ్లు మరియు 5 చిన్నారులు మరణించారు. ఈ దాడులన్నింటినీ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ మరియు ఎయిర్ డిఫెన్స్ ద్వారా నిర్వీర్యం చేశాము. ప్రాణాలు తీస్తూ ఉంటే ఎస్ అంటామనుకున్నారా? ముక్కలు కోసి గద్దలకి కాకులకి పడేస్తాం. మా జోలికి వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేలా చేస్తాం. మై కర్నల్ సోఫియా కురేషి, विंग कमांडर व्योमिका सिंह, क्या इस मिशन के लिए तैयार हो? क्या इस धरती के लिए खून बढ़ रहा है? ఈసారి మనం కొట్టే దెబ్బకి ఆ పాకిస్తాన్ వాళ్ళకి దున్న తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తెలియదు
స్వరం ఓ సైనిక బతుకే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్నమందరం ఓ సైనిక మోడీ చెప్పమన్నాగా చెప్పా. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. ప్రాణాలు తీస్తే పారిపోతామనుకున్నాము. 9 స్థానాలతో నవరంధ్రాల్లో సీసం పోసేశాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 ఏప్రిల్ 2025 జరిగిన ఉగ్రవాదాలలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు న్యాయం చేశాం. మా రాజు మహావండోడు నిర్మలంగా కనపడే నిప్పు కణం మొదలెట్టారారణం కింగ్ నరేంద్ర మోదీ. విశ్వనాయక పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక చిలక ములక ఒక ఆయుధమేరా మనదే ఈ మట్టి పౌరుషమేరా దోచారే గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనే గగనమనే విజయీ భవ విజయీ భవ जन्नत भारत में है, जहन्नम पाकिस्तान में है. హలో సార్, మేము పాకిస్తాన్ నుంచి. మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుండి మీ భారత గడ్డ మీద ఎటువంటి దాడులు జరగవు. మా దేశం నుండి ఎటువంటి ఉగ్రవాదులు మీ దేశం వైపు రారు. చాలు, ఇంకా మా దేశంపై మీ దాడులు ఆపండి. మా దేశాన్ని కాపాడండి. మేము క్షమాపణ అడుగుతున్నాము. ప్లీజ్ సీజ్ ఫైర్ చెయ్యండి. దాడులు ఆపండి. మా దేశాన్ని నాశనం చెయ్యొద్దు. సరే సరే పో, మేము హింసను కోరుకోము. దాన్ని అలుసుగా తీసుకొని మా మీద దాడులు చేస్తే వారి నర నరాల్లో వణుకు పుట్టిస్తాం. సరే పో, క్షమించాను. బతుకు. As Bharat Mata draped in Indian the sari and temple jewels reflect the strength of India's diverse women, inspired by warriors like Colonel Sophia Qureshi and Wing Commander Ramika Singh, and guided by the compassion of Mother Teresa. She's the voice, the power, and the soul of Nari Shakti. Big round of applause for every. రక్తసిక్తం చేసి మన దేశాన్ని చిన్న భిన్నం చేయాలనుకున్నారు. కానీ ఇద్దరు మహిళలు, లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషి, కమ్ ఫార్వర్డ్. Give her a big round of applause.
and Air Force Commander Vomika Singh. Come forward. These two members solved the problem within 25 minutes. It's a great thing, it's a honor. స్త్రీ శక్తిని వెలిక్కి తీసిన మహిళలు. వీరికి ఒక్కసారి గట్టిగా గట్టిగా మీ చప్పట్లు. అందుకోసమే ఇది నార్త్ ఇండియాలో చేశారు. మనం కూడా మన బుచ్చిలో ఒకసారి చేసుకుందాం. జస్ట్ వన్ స్లోగాన్, బేటీ జైసి కైసీ హో, యు ఆల్సో రైట్ దట్ స్లోగాన్. సోఫియా ఖురేషీ జైసీ హో అని మీరు కూడా అనండి. బేటీ హై తో కైసీ హో, బేటీ హై తో కైసీ హో, యా బేటీ హై తో సోఫియా ఖురేషీ Vyomika Singh Jaisi ho. Very well performed kids. Really congratulations to all of you. Your hard work, your dedication made our school stand pride. Thank you. "25 minutes skit. It's not a normal thing. So many people's strong dedication, dialogues, especially kids, they spend a lot of time, even though that is leisure time also they spend us. So we have to thank all the kids who performed here. Once again, congratulations to all the kids. Give them a big round of applause. And each and everything recording, mainly recording, collecting some songs. This is because of Manju sir only. So give him a big round of applause. Performance, songs, dialogues having means it's not possible without choreographer. This entire dance choreographed by Mahira of 9th standard. Please welcome her onto the dais. Give her a big round of applause. Thank you. Thank you to everyone. My name is Narendra from 9th class. My name is Kharvasha. I am studying 9th class. My name is Ramyasri. I am studying 9th. My name is Gunasri. I am studying 9th standard. My name is Rasna. I am studying 8th standard. My name is Ritika. I am studying 4th standard. One member. 5th standard. My name is Nehit. I am studying 9th standard. My name is Anvit. I am studying 9th class. My name is Haidaraj. I am studying 9th. My name is G. Muralidhar. I am studying 9th class. My name is Puneet. I am studying 8th class. My name is Subramanyam. I am studying 8th class. My name is Sushmant. I am studying 9th class. My name is Karthik. I am studying 6th standard. My name is Wasim. I am studying in 9th class. My name is Shafiq. I am studying 8th class. My name is Junaid. I am studying 9th class. My name is Srujan. I am studying 7th standard. My name is Ashwant. I am studying 9th class. My name is S.K. Ashkilahi. I am studying 9th class. My name is Ramesri. I am studying 9th class. My name is Yashvita. I am studying 6th standard. My name is Gunasri. I am studying 9th standard. My name is Tishta. I am studying 6th class. My name is Asma. I am studying 8th standard. My name is Vedasri. I am studying 6th class. My name is Jafrin. I am studying 6th class. My name is Vikshna. I am studying 6th standard. My name is Nehada. I am studying 4th standard. My name is Ritika. I am studying 4th standard. My name is Vashita. I am studying 8th standard. My name is Anshu. I am studying 6th class. My name is Gangotri. I am studying 7th standard.
ముఖ్యం, మానవత్వం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లిన సంఘటన నిజంగా జరిగింది. అతను కూడా ఒక ముస్లిమే. ఆ హిందూ పిల్లల్ని తన భుజాల మీద ఎక్కించుకొని ఆ దూరంగా తీసుకెళ్ళిన అతను కూడా ఒక ముస్లిమే. ఆ రకంగా టెర్రరిస్టులు కూడా ముస్లింలే. అంటే ప్రతి కమ్యూనిటీలో వెదర్ ఇట్ బిలాంగ్స్ టు హిందూయిజం, ముస్లిమిజం ఆర్ Christianism, Jainism, Buddhism, whatever it may be, the community is not important, the persons, the people are important. So this is the main theme of this skit. One more time, give big round of applause who performed this skit here.